హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'సుమనతో సరదాగా'. ఈరోజు మీకైతే మా ఎంగేజ్‌మెంట్ వీడియో చూయిద్దామని ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఇది ఎంగేజ్‌మెంట్ జరిగిన ప్లేస్ అండి. ఇది మాది రెంటెడ్ హౌసే. ఆ టైంలో మాది రోడ్ ఎక్స్‌టెన్షన్‌లో ఇల్లు పోవడం వల్ల మేము కోదాడ లో రెంట్ తీసుకొని ఇలా ఉన్నాము. ఇక్కడే మా బ్రదర్ మ్యారేజ్ అండ్ నా మ్యారేజ్ ఇద్దరిది అయ్యాయి. అండ్ ఇక్కడైతే నేను మంచిగా డెకోర్ చేశాను. ఇలా ఇక్కడ సైడ్ ఉన్నాయి కదా! అవి అమెజాన్‌లో తీసుకున్నాను. మిడిల్‌లోనేమో గ్రీన్ ఆకులు అవి అయితే నేచురల్‌వే పెట్టానండి. మంచిగా ఇలా కనిపిస్తుంది అని చూసారు కదా! అటు యెల్లో కింద ఇలా రౌండ్‌గా రెడ్ కలర్‌లో మంచిగా గ్రీన్, యెల్లో, రెడ్ కాంబినేషన్‌లో ఇలా అయితే సెలెక్ట్ చేశాను. అండ్ కరోనా టైం వల్ల మాకు డెకరేషన్ వాళ్ళని పిలవడం కూడా చాలా భయమేసింది. మా బ్రదర్ అయితే వద్దు అన్నాడు. ఇంకా తర్వాతయితే నేను అమెజాన్‌లో ఇవి ఆర్డర్ పెట్టాను. ఇవి చూసారు కదా! ఫ్లవర్స్ ఇక్కడ లీవ్స్ ఇలా ఉన్నాయి. లక్కీగా ఏంటంటే అక్కడ మంచిగా ఇంట్లో వుడ్ వర్క్ చేసి ఉంది రెంటెడ్ హౌస్‌లో. సో, అక్కడ ఇలా అయితే డెకోర్ చేసి కింద నా దగ్గర ఆల్రెడీ డెకోర్ ఐటెమ్స్ అన్నీ ఉంటే అవన్నీ మంచిగా ప్లేస్ చేశాను. చూసారు కదా! ఇలా ఉంది మొత్తం డెకోర్ అయితే. నార్మల్‌గా నేను ఇవి ఫోటోస్ బ్యానర్స్ చేయిద్దామని వెళ్ళినప్పుడు అక్కడ అతను గూడా అడిగాడనమాట. "ఏంటి మేడం మీరే డెకోర్ చేసారా?" అని. "అవునండి. నేనే డెకోర్ చేశానంటే" "బాగా చేశారు" అనన్నారు. అప్పటికప్పుడు ఐడియా వచ్చింది. ఇక్కడ అన్ని డెకోర్ ఐటెమ్స్ అన్నీ ఇలా అయితే ప్లేస్ చేశానండి. ఇవన్నీ నార్మల్‌గా గిఫ్ట్స్ వచ్చినవి ఆర్ ఎల్స్ ఎప్పటినుంచో కలెక్ట్ చేస్తున్న గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ. సో, ఇప్పుడైతే మంచిగా ఇలా అయితే యూజ్ అయింది. ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆన్ ద స్పాట్ తెప్పించుకొని ఇలా అయితే ప్లేస్ చేశాను. మంచిగా క్లీన్ చేసి. ఇక్కడ చూసారు గదా! నా చిన్నప్పటి ఫోటోస్ అనమాట ఇవి. మిడిల్‌లోది ఇది శంకు. ఇది వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. నా నేమ్‌తో. అండ్ నెక్స్ట్ అత్తయ్య, మామయ్య వాళ్ళైతే ఇలా ఫ్రూట్స్ అన్నీ తీసుకొస్తే నేనైతే అలా పెట్టి అక్కడైతే ఒడి నింపడానికి అలా ప్లేస్ చేశాననమాట. అండ్ స్వీట్స్ నార్మల్‌గా లగ్నపత్రిక రాసుకున్న తర్వాత స్వీట్స్ ఇచ్చుకుంటారు కదా! సో, అన్నీ అయితే ఇలా వీడియోగ్రాఫర్ ఇలా ఫోటోస్ అయితే మంచిగా తీశాడు అన్నిటిని అండ్ వీడియో కూడా. అండ్ నెక్స్ట్ ఇదైతే మాకు యాక్చువల్‌గా ఫస్టే శారీ పెట్టేసారనమాట అత్తయ్య వాళ్ళు. అప్పుడైతే అందరు రిలేటివ్స్ వచ్చారండి. కానీ ఇదేంటంటే నెక్స్ట్ లగ్నపత్రిక రాసుకునేటప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇంకా రింగ్స్ కూడా ఎలాగో కొనుక్కున్నాం కదా! సో, రింగ్స్ కూడా మార్చేసుకుందాము అని దండలు కూడా తెప్పించి ఇలా అయితే ప్లాన్ చేశాము. ఇవేవి సిల్వర్ ఐటెమ్స్ అయితే కావండి. ఎందుకంటే నేను సిల్వర్ ఐటెమ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అస్సలు నాకు నచ్చదు. సో, అందుకే అలా సనత్ నగర్‌లో స్టీల్ ఫ్యాక్టరీలో నార్మల్‌గా సిల్వర్ లుక్ ఉండేవి నార్మల్‌గా దొరుకుతాయి మనకక్కడ. అవే నేను పెళ్లి షాపింగ్‌లో తీసుకున్నాను. పెళ్లి పీటలు, నార్మల్‌గా కాళ్ళు కడగడానికి ప్లేటు, చెంబు అన్నీ నేను ఆల్మోస్ట్ అక్కడే తీసుకున్నాను. ఏవి కోదాడలో గూడా తీసుకోలేదు. అన్నీ హైదరాబాద్ నుంచి ప్యాక్ చేసుకొని అలా అయితే వచ్చాననమాట కోదాడకి. అండ్ ఇక్కడైతే నార్మల్‌గా నాకు ఆ రోజు ఎవరు లేరు రెడీ చేయడానికి. ఆన్ ద స్పాట్ నేను ఒక అమ్మాయినైతే పిలిపించుకున్నాను రెడీ చేయడానికి. తను పార్లర్ అమ్మాయి. తన పేరు ప్రియాంక. సో, నేను నార్మల్‌గా పెళ్లి కోసం, వాటి కోసం, మేకప్ కోసం చూస్తుంటే తనైతే మంచి ఆప్షన్ అనిపిచ్చింది. అండ్ మేకప్ ఐటెమ్స్ అన్నీ నావేనండి. నేనే పర్చేస్ చేసుకున్నాను. తనేంటంటే ఓన్లీ నా ఐటెమ్స్‌తో తను రెడీ చేయడం అంతే. అండ్ ఈ హెయిర్ స్టైల్ చూసారు కదా! తను బాగా వేసింది. అండ్ నాకిలా మోడల్‌ది ఎంగేజ్‌మెంట్‌కి వేసుకోవాలని ఎప్పటినుంచో ఒక కోరిక అనమాట. ఫైనల్‌గా ఇలా అయితే తీరింది. అండ్ నార్మల్‌గా కొంచెం మేకప్ నార్మల్‌గా చూసే వాళ్ళకైతే చాలా ఎక్కువే అనిపిచ్చింది. అండ్ నాకు కూడా అనిపిచ్చింది. బట్ ఏంటంటే ఫోటోగ్రాఫర్ అన్నాడు, "లేదు మేడం ఇది ఫోటోస్‌లోకైతే చాలా బావుంటుంది" అన్నాడు. సో, నార్మల్‌గా రిలేటివ్స్ కూడా ఎక్కువ ఉండరు కాబట్టి మన ఇంట్లో వాళ్ళే కాబట్టి ఇంక నేను ఓకే అన్నాను. ఫైనల్‌గా ఔట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే ఫోటోస్‌లో చూసుకున్నప్పుడైతే మంచిగా ఉంది. అండ్ ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ ఇలా స్టిల్స్ చెప్తున్నాడు. ఇలా వేసుకున్నట్టు ఇలా చేయండి మేడం అనంటే, అలా అయితే మిర్రర్‌లో అలా లిప్‌స్టిక్ వేసుకున్నట్లు, నేనే రెడీ అవుతున్నట్టు కొన్ని స్టిల్స్ అయితే అలా తీసుకున్నాము. అండ్ ఇక్కడ జ్యువెల్లరీ వచ్చి నాకు ఆ రోజు ఏం వేసుకోవాలో పెద్ద క్వెషన్ అనమాట. సో, అన్ని గోల్డ్ జ్యువెల్లరీ కొనుక్కున్నాను. బట్ ఎంగేజ్‌మెంట్‌కి అన్నీ వేసుకుంటే ఇలా ఇంక మళ్ళీ తర్వాత ఇంకేం వేసుకుంటాం కొత్తగా అని నేను ఇమిటేషన్ జ్యువెల్లరీ చేసుకున్నాను. చూసారు గదా! ఇది స్టోన్స్‌ది. నేనిది బేగం బజార్‌లో తీసుకున్నాను. అండ్ పాపడి బిళ్ళ గూడా బేగం బజార్‌లోనే తీసుకున్నాను. నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే అరౌండ్ 1100 కాస్ట్ పడ్డాయి. అండ్ పాపడి బిళ్ళయితే ఇది 150నో, 200 పడిందండి. నార్మల్ షాప్స్‌లో అక్కడ ర్యాండమ్‌గా చేసుకున్నవే ఇవన్నీ. అండ్ ఇక్కడ మెడలో ఏం వేసుకోవాలి అనే పెద్ద క్వెషనొచ్చింది. సో, నేనైతే ఇంకా గోల్డ్‌దే కంపల్సరీ వేసుకోవాల్సొచ్చింది. ఇక్కడ నెక్లెస్ అండ్ హారం. ఇది నా గోల్డ్ జ్యువెల్లరీ కలెక్షన్ చూయించినప్పుడు మీకింకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఇది నాకు ఇంతకుముందు ఒకటి అన్‌కట్ డైమండ్స్‌ది ఒకటి హారం ఉంటే అది నార్మల్‌గా ఎక్కువ కనిపించట్లేదు. సో, అది మార్చేసి నేను ఇలా 2 తీసుకున్నాను. దీనికి ఇంకొక 1,00,000 ఎక్స్‌ట్రా పడింది. నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌లో ఎంత వెయిట్ ఉన్నవి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఓన్లీ నా హారం అండ్ నెక్లెస్ గోల్డ్ జ్యువెలరీ అండి. పాపడి బిళ్ళ అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇమిటేషన్ జ్యువెలరీనే. సో, ఇక్కడ బ్యాంగిల్స్ చూసారు కదా! ఇవి అరౌండ్ 1000 రూపీస్ కాస్ట్ పడ్డాయి. అత్తయ్య వాళ్ళు ఈ శారీయే పెట్టారు ఫస్ట్. సో, దీనికి మ్యాచింగ్ గుంటూరులో అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఉంటారు. సో, తను 1000 రూపీస్ పెట్టి తీసుకున్నారు అని చెప్పింది. తర్వాత అత్తయ్య రేట్ చెప్పగానే అమ్మో! ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పటినుంచయితే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్‌కి పేరప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోనే పింక్, ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ అన్నీ చాలా ఉన్నాయి కలర్స్. సో, మల్టీ కలర్స్ కాబట్టి మంచిగా యూజ్ అయింది నాకు. అండ్ ఈ శారీకి ఫస్ట్ పెట్టినప్పుడు బ్లౌజయితే లేదు. ఎందుకంటే ఇది కూడా గుంటూరు వరమహాలక్ష్మిలో తీసుకున్నారు అత్తయ్య వాళ్ళ సిస్టర్. సో, అప్పటికప్పుడు వేరే బ్లౌజేసుకున్నాను. బట్ ఏంటంటే నా పెళ్లి చీర గూడా అత్తయ్య వాళ్ళు కొనిచ్చింది కొంచెం రెడ్ కలర్‌లోనే ఉంది. సో, 2 శారీస్‌కి మ్యాచ్ అయ్యేలాగా కాంట్రాస్ట్ ఫ్యాషన్ కదా! సో, అందుకే నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా వర్క్ అయితే చేయించుకున్నాను. ఈ చెప్పులైతే మెట్రోలో తీసుకున్నానండి. గోల్డ్ కలర్ ఏంటంటే మనం పట్టు శారీస్ కొనుక్కున్నప్పుడు మంచిగా మ్యాచ్ అవుతది అని. సో, ఒక పెయిర్ ఇలా ఉంటే ఎప్పుడైనా శారీస్‌కి మీదకి బావుంటుంది అని ఇలా అయితే చూజ్ చేసుకున్నాను. సో, మంచిగా సెట్ అయింది. మీరు నార్మల్‌గా పట్టు శారీస్ కానీ ఏదైనా గోల్డ్ డ్రెస్ అలా వాటికన్నిటికి ఇదైతే బావుంటుంది. అండ్ ఇక్కడ అదే క్లిప్స్ తీస్తున్నారనమాట వేసుకొని నడుస్తున్నట్లు అలా. అండ్ ఇది కొంచెం హీల్ ఉంటుందండి. నేను హీలే వాడతాను. నార్మల్ హైట్ కాబట్టి. ఇక్కడైతే అలా నడిచి, ఇలా రండి మేడం అంటే అలా నడిచి చూస్తున్నాననమాట. అండ్ నేనైతే ఆల్‌మోస్ట్ చాలా షాపింగ్ చేశానండి. అంటే చాలా ప్లేసెస్ తిరిగాను. చాలా ఎక్కువ కొన్నాననైతే చెప్పలేను. ఎందుకంటే నేను చాలా బడ్జెట్‌లో ఆలోచించుకుంటాను. అండ్ ఇక్కడ ఈ హారం నెక్లెస్ చూసారు కదా! ఇది కూడా నేను జాయ్ లుకాస్‌లో ఆఫర్ పెట్టారు. అప్పుడేంటంటే వేస్టేజ్ మీద 50% ఆఫర్ ఉంది. నార్మల్‌గా అలాంటి ప్లేసెస్‌లో అంటే జాయ్ లుకాస్, జాస్ ఆలుకాస్ ఇలా బ్రాండ్స్ ఉంటాయి కదా! మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇందులో ఆఫర్ పెట్టినప్పుడు తీసుకుంటే కొంచెం రీజనబుల్ ప్రైస్‌కొస్తుందని నా ఫీలింగ్. సో, అప్పుడు మా ఫ్రెండ్ ఆన్ ద స్పాట్ సజెస్ట్ చేశాడు. సో, నేను లాస్ట్ డే వెళ్లి పర్చేస్ చేశాను. అప్పుడు మా హస్బెండ్ వచ్చారు. తనకి యాక్చువల్‌గా అప్పుడేంటంటే ఇది 5,00,000 అలా పర్చేస్ చేశాము. నా దగ్గర అంత క్యాష్ లేదు, ఏం లేదు. తన క్రెడిట్ కార్డ్ 5,00,000 ఉంటే తనే పే చేశాడు. తర్వాతయితే తనకి ఇలా రిటర్న్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది ఓవరాల్ లుక్. శారీ ఆఫ్ ద కలర్ అయితే చాలా బావుంది. అందరూ మంచిగా సూట్ అయిందని చెప్పారు. సో, నేనేంటంటే ఇదే చూజ్ చేసుకున్నాను ఆ రోజు. మళ్ళీ ఇంకొక సారీ ఇలా ఎన్ని కొంటామని. ఇక్కడ నేను హెయిర్‌కి పెట్టుకున్నది చూసారు కదా! రౌండ్‌ది. అది ఎప్పుడో నేను ఇంటర్‌లో పర్చేస్ చేసింది. ఇదేంటంటే ఇలా శారీస్ మీదకి కానీ, డ్రెసెస్ మీదకి బావుంటుంది అని ఎప్పుడైనా ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు బావుంటుందని ఇలా అయితే చూజ్ చేసుకున్నాను నేను. అదే ఆల్‌మోస్ట్ ఇన్ని ఇయర్స్ ఇంటర్ అంటే నాది 2008లో కంప్లీట్ అయితే ఇన్ని ఇయర్స్ 2023 వరకు నేను అది ఇంకా సేవ్ చేసుకొని అలాగే పెట్టుకున్నాను. సో, కొన్ని ఐటెమ్స్ ఏంటంటే మనం కాపాడుకునే విధానాన్ని బట్టే ఉంటుంది. అది చూసారు కదా! ఇప్పటికి బావుంది. సో, ఇదండి ఓవరాల్ లుక్ అయితే. అండ్ నెక్స్ట్ ఇలా కొన్ని స్టిల్స్ అయితే తీపిస్తున్నారు. అండ్ ఇక్కడ నాకు తను మొత్తం ఇలా రెడీ చేసినందుకు 2500 తీసుకుంది. 2500 ఎందుకు అంటే యాక్చువల్‌గా అయితే తను 5000 చెప్పింది. బట్ ఏంటంటే ఐటెమ్స్ మొత్తం నావే కదా! మేకప్ ఐటెమ్స్. సో, అందుకే అలా చార్జ్ చేశారు. నేను అలా మాట్లాడుకున్నాను. హెయిర్ స్టైల్‌కైతే తను 500 చార్జ్ చేసింది. అండ్ ఇక్కడ కోన్ చూస్తున్నారు కదా! ఈ కోన్ అయితే నేనే పెట్టుకున్నాను. ఎందుకంటే బయట తన దగ్గరే నేను ఫస్ట్ టైమ్ పెట్టించుకున్నప్పుడు 500 తీసుకున్నారు. నాకు ఓన్లీ సింపుల్‌గా పెట్టింది 500 తీసుకుంది. సో, ఏ డిజైన్ అయితే ఏంటి, నేనే పెట్టేసుకుంటే అయిపోతది. ఎందుకు మళ్ళీ 500 ఇవ్వడం అని, నేను ముందు రోజైతే అలా పెట్టేసుకున్నాను. డిజైన్ చూసైతే భయపడకండి అస్సలు. ఎందుకంటే నాకు ఏదొచ్చో అది చిన్న చిన్నగా ఏదో గీతలు గీసుకున్నాను. బయటికి ఏం కనిపించాలి, కోనుందా లేదా కనిపించాలి అనేదే నా థాట్. అందులో డిజైను అదంతా మనం పెళ్లిలో కావాలంటే మంచిగా నాకు మెహందీ అలా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. సో, అలా ఒక సెరమనీ లాగా. సో, అప్పుడు పెట్టించుకుందాంలే అని ఇంకా అప్పుడే మాట్లాడుకున్నాను. ఇదైతే నార్మల్ కదా! అని ఇంకా నేనే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ యెల్లో కలర్‌వి అవి చూస్తున్నారు కదా! యెల్లో, వైట్ డోర్ దగ్గర అవి కూడా నేను అమెజాన్‌లోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా మొత్తం డెకార్ నేనే కొంచెం ప్లాన్ చేసుకొని తీసుకున్నానండి. ఎందుకంటే లుక్ బాగుండాలి అని. ఈ ఫోటోగ్రాఫర్ ఏంటంటే నేను ఇప్పుడు పిలిచాను కానీ ఇంతకుముందు ఫస్ట్ రిలేటివ్స్ వచ్చినప్పుడు శారీ పెట్టడానికి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే పిలవలేదు. నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతున్నాను. ఎందుకంటే ఆ ఫోటోస్ అస్సలు బాగా రాలేదనమాట.
నాకైతే అస్సలు నచ్చలేదండి. అందుకే మీతో గూడా షేర్ చేయట్లేదు. తనేదో లైటింగ్ వేశాడో ఏదో కానీ అస్సలు బాలేదనమాట. ఇక్కడ మా హస్బెండ్ అని నన్నైతే కొన్ని స్టిల్స్ అయితే ఇలా తీస్తున్నారు బయట. అక్కడ గ్రీన్, రెడ్ యెల్లో కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. మంచిగా ఒక పెళ్ళికి ఏం కలర్స్ మెయినో అవన్నీ మంచిగా ఉన్నాయి. ఇదేంటంటే బ్యాక్ తీయించాడు. అక్కడ ఫుల్ ఎండ కొడుతుందనమాట. అందుకే అసలు నేను కళ్ళు తెరిచి ఇలా కరెక్ట్‌గా చూడలేకపోతున్నాను. ఇదేంటంటే బాగా మే టైంలో ఏప్రిల్ ఎండింగ్ మేలో కాబట్టి ఫుల్ ఎండలు కాబట్టి తట్టుకోలేకపోయాము. తర్వాత అక్కడ ఎండ కొడుతుందంటే ఇలా స్టెప్స్ మీదకి తీసుకొచ్చి కొన్ని ఇలా స్టిల్స్ అయితే తీయించాడు. అండ్ ఇక్కడ స్టెప్స్ చూస్తున్నారు గదా! ఇవైతే ప్రతీదీ నేను క్లీన్ చేసి ఎంగేజ్‌మెంట్‌కని చెప్పి చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ అది. పైన 1 బీహెచ్‌కే. సో, మంచిగా రోడ్ ఫేసింగ్‌గా అంతా బావుంటుంది. ఫోటోగ్రాఫర్ గూడా అదే అన్నాడు, "చాలా బావుంది మేడం ఈ హౌస్ అయితే" అని. ఓన్ హౌస్ అయితే కాదండి. సో, కొన్ని డేస్‌కన్నట్లు అలా అయితే ఉన్నాము అక్కడ. నెక్స్ట్ ఓన్ హౌస్ అయితే అపార్ట్‌మెంట్‌లో తీసుకున్నాము. అది కొంచెం టైం పడుతుంది వెళ్ళడానికి అక్కడికి. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ నేను కొన్ని ఫోటోస్ అయితే నార్మల్‌గా మనకి బ్యానర్స్‌లోకి వాటికి కావాలి గదా! అందుకే కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ దీని తర్వాత లగ్న పత్రిక రాసుకోవడానికి కొంచెం టైం ఉంది. సో, అయ్యగారు ఇంకా రాలేదు. మేమైతే ఫోన్ చేస్తున్నాం కానీ కొంచెం టైం పడుతుందన్నారు. సో, తన కోసం వెయిట్ చేసే టైంలో మేము ఇలా ఫోటోస్ అయితే కొన్ని తీసుకున్నాము. నార్మల్‌గా మనకి ఇలా ఫోటోస్ దిగాలి అనంటే ఇంట్లో ఎక్కువ మంది జనాలు లేకపోతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఆ రోజు మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు గూడా రాలేదండి. కొంచెం మేము కరోనా వల్ల భయపడ్డామనమాట. అందుకే వద్దు అన్నాము. అండ్ ఈ శారీ కింద టాజిల్స్ చూసారు కదా! ఇవి నేను నార్మల్‌గా బేగం బజార్‌లో తీసుకొని అలా పెట్టించేసుకున్నాను. ఎందుకంటే శారీలో ఆరెంజ్, గ్రీన్ కలర్ ఉంది. సో, కాంట్రాస్ట్ లాగా ఉంటుంది. దానికి టాజిల్స్ రాలేదు. మనం టై చేసుకోవడానికి. అందుకే అలా తీసుకున్నాను. ఇక్కడ మా మమ్మీ, డ్యాడీ అయితే మా హస్బెండ్‌కి బట్టలు పెడుతున్నారు. నార్మల్‌గా అక్కడ పెడతారు కదా! ఆ రోజు. అండ్ మా అత్తయ్య, మామయ్య ఏమో నాకు ఒక డ్రెస్ తీసుకున్నారు. మా హస్బెండ్, నేనే తన డ్రెసెస్ అయితే షాపింగ్ చేశాము మేమిద్దరమే వెళ్లి. సో, నెక్స్ట్ ఈ డ్రెస్ పెట్టిన తర్వాత తను ఆ డ్రెస్ వేసుకున్నారు. అండ్ ఇక్కడ ఎంగేజ్‌మెంట్ రింగ్స్ అండి. ఇలా దండలు గూడా తెప్పించాము ఆర్డర్ ఇచ్చి. అండ్ ఇవి జాయ్ లుకాస్‌లో తీసుకున్నాను. సేమ్ ఆ రోజు నేను గోల్డ్ జ్యువెలరీ తీసుకున్న రోజు ఇలా తీసుకున్నాను. డైమండ్ ఇయర్ రింగ్స్. చిన్న స్టోన్ ఒస్తుంది. అండ్ దీని బ్యాక్ సైడ్ ఏంటంటే లవ్ ఫర్ ఎవర్ అని ఒస్తుంది. లవ్ ఏమో నా రింగ్‌కుంటుంది ఇంకొక సైడ్. అండ్ ఫర్ ఎవర్ ఏమో తన రింగ్‌కి. అలా 2 దగ్గర పెడితే ఈక్వల్‌గా మంచిగా లవ్ ఫర్ ఎవర్ అని చూయించేలాగా ఉంటుంది. ఇది మీకు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్‌లో కావాలంటే క్లియర్‌గా చూయిస్తాను. ఎందుకంటే ఇది వాళ్ళు తీసిన వీడియో కాబట్టి నార్మల్‌గా అలాగే ఉంది. ఇలా చిన్న స్టోన్ అయితే వస్తుందండి వైట్ కలర్‌ది. ఇక్కడ నేనైతే దగ్గరుండి ఆ రింగ్స్ అలా ఫోటోస్ అయితే తీపిస్తున్నాను. దాని మీద ఫ్లవర్స్ అలా వేస్తున్నాను. సో దట్ మంచిగా వీడియోలో కనిపించాలి అని. అండ్ దీని తర్వాత అత్తయ్య వాళ్ళు నాకు ఒక డ్రెస్ కొనిచ్చారని చెప్పాను కదా! ఆ డ్రెస్ అయితే నాకు పెడుతున్నారు. నెక్స్ట్ మేము ఎంగేజ్‌మెంట్‌కి తర్వాత స్టిల్స్ కొన్ని దిగుదామని ప్లాన్ చేసుకున్నాము. దానికి కావాల్సిన ప్రాప్స్ కూడా తెప్పించుకున్నాము. అమెజాన్‌లోనే ఆర్డర్ పెట్టాను అవి కూడా. ఇక్కడ అత్తయ్య అయితే అదే నాకు అది సారీ డ్రెస్ పెడుతున్నారు. ఈ డ్రెస్ నార్మల్‌గా నెమలి పించం కలర్ అంటారు గదా! ఆ కలర్ అండి. ఇది అనుటెక్స్‌లో అత్తయ్య వాళ్ళు తీసుకున్నారు. ఇది అరౌండ్ 5000 పడింది నాకైతే. అండ్ శారీ కాస్ట్ అయితే నాకు ఐడియా లేదండి. ఎందుకంటే అత్తయ్య వాళ్ళు తెచ్చారు కదా! సో, నేను అడగలేదు. ఈ డ్రెస్ ఏంటంటే నాకు షాపింగ్ కలిసి చేశాం కాబట్టి ఈ డ్రెస్ కాస్ట్ అయితే నాకు తెలిసింది. నేనైతే బ్లూ కలర్‌లో ఇంకొకటి తీసుకున్నాను. అదైతే 3000 పడిందండి నాకు డ్రెస్. అది మీరు నా షూట్ వీడియోలో చూస్తే అందులో అయితే ఉంటుంది. ఇదే నేను మెహందీకి కూడా వేసుకున్నాను. ఇక్కడ అత్తయ్య వాళ్ళ చెల్లి అండ్ అత్తయ్య వాళ్ళ తోటికోడలు బ్లూ శారీ అండ్ అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఏమో ఆరెంజ్ కలర్ శారీ అన్నమాట. అక్కడ నించుంది మా అక్క, మా మమ్మీ అండ్ నేను. ముగ్గురం అక్కడ లగ్న పత్రిక రాసుకుంటుంటే అలా అయితే రెడీగా ఉన్నామన్నమాట అన్నీ అందించడానికి. ఇక్కడ అయ్యగారొచ్చారు. ఈ అయ్యగారికి పెద్ద స్టోరీయే ఉంది. ఈ అయ్యగారు నా జూనియర్ అండి. నార్మల్‌గా మా మమ్మీకి స్టూడెంట్ అనమాట. మా మమ్మీ దగ్గర నుంచి అందరూ వస్తారు. అంటే మా మమ్మీ యూకేజీకో, ఫస్ట్ క్లాస్‌కో చెప్తారు తెలుగు. సో, అందరం మమ్మీని దాటుకొని రావాలి. సో, అదే ఇక్కడ చెప్తున్నాడు, "అక్క నీదేనా" అని. "అవును" అని చెప్పాను. తనే ఇక్కడ లగ్న పత్రిక అంతా ఫిల్ చేస్తున్నాడు. దాని తర్వాత లగ్న పత్రిక అయితే చదువుతున్నాడు. చూడండి. లక్ష్మీ సౌభాగ్యవతి సుమన సుమన వసతి గృహం నందు వివాహం జరుపుటకు పెద్దల కరోనా టైం గాబట్టి అందరం మాస్కులు పెట్టుకొని సేఫ్‌గా ఉండాలి కదా! అని అలా అయితే పెట్టుకొనున్నామండి. ఎందుకంటే చాలా పీక్ సిట్యుయేషన్‌లో ఉంది. అప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉన్నాము అందరం.
స్వచ్ఛతా ప్రాచ్యత రింగ్స్ కూడా ఇస్తారా విద్యాచమ్య హస్తం రక్షాయ మేడం మా స్కూల్లో మా టీచర్ నమస్కారం చేసుకుని గోవింద 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 అనుకోండి శ్రీమ ఉత్పాదక్షేకారక శ్రీ పరమేశ్వర బుద్ధిశ్య పరమేశ్వర ప్రీచంద్ర శుభేశ్వర ముహూర్తే శ్రీమాశ్వర జ్ఞానప్రతమనస్య బ్రహ్మణాది తీవ్రార్థే శ్వేతవరః కల్పే పరమేశ్వర మంత్రే కలిగే ప్రమోపాదే జంబుద్ది ప్రదర్శ ప్రదర్శన భాగశ్రీ జలే శ్రీశైపరేషే కృష్ణా గోదావరి ఓర్ మధ్యప్రదేశ సమస్త ప్రదేశ ऐषस्तु अस्य एमास्यः कुमारस्य माणिग्रहसमये सकलकार्यदिग्विजयोगतानुद्वरा एमानस्यः धूपोऽयं धूपनामयामि साध्यार्थिकसमिदमयनाग्रहाणं दीपं त्रैलोक्यविरामः प्रयश्च देवाय परमात्मने त्राहिमान् नरकात् घोरादिव्यज्योति नमस्ते साक्षात् दीपं दर्शयामि धूपदीपं शुद्धा आचमनीयं समर्पयामि इति नैवेद्यं पंडतुकोंడి సార్ పండతుకోండి ఇలా చేసాక పెట్టండి నిశ్చయించినాము కనుక మేము హైదరాబాద్ నుంచి వచ్చేలోపు అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి అందరికీ టిఫిన్లు కాఫీలు భోజనాలన్నీ ఏర్పాటు చేసి ఆ సమయానికి మా వారందరినీ మర్యాద చేయ ప్రార్థన వాళ్ళు వచ్చేలో మొత్తం యోగితానుకృతావస్తు అస్య యజమానస్ కుమారస్య వివాహ మహోత్సవ సకలకార్యోగితానుకృతావస్తు తద్వారా యజమానస్య ఆచంద్రార్థం వంశాభివృద్ధిరస్తు యజమానస్య గోత్రాభివృద్ధిరస్తు అస్య యజమానస్ సంపూర్ణ కన్యాదాన పుణ్యఫలా ప్రాప్తిరస్తు యజమానస్య మనస్సంకల్పస్తు యజమానస్య శ్రీలక్ష్మీ కళాసిద్ధిరస్తు మనస్సంకల్పస్తు కిందికి మేడం మేడం ఇలా వంచండి రైట్ రైట్ రెడీ ఇద్దరు అక్కడే చూడండి ఒకసారి మీ దగ్గర ఇద్దరు అక్కడ స్మైల్ నవ్వుతూ రెడీ స్మైల్ రెడీ ఒకసారి నా దగ్గర చూడండి రెడీ స్మైల్ మేడం మేడం సార్ మీరు కూడా రెడీ 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 అంతే అంతే చేయకండి तागिशास्त्रं धारयेदान्द्रोम अयं मुहूर्तशुमुहूर्तस्तु शुमुहूर्तसिद्धिरस्तु पुष्पवान् पर्यावान् पशुवान् भवति కొంచెం సార్ కొంచెం స్మైల్ మేడం రెడీ స్మైల్ స్మైల్ రైట్ ఒక నిమిషం మీరు హ్యాండ్స్ కింద రైట్ రెడీ సార్ రెడీ రెడీ స్మైల్ స్మైల్ మేడం రెడీ రెడీ ఇప్పుడు కళ్ళు మీద రెడీ రెడీ రైట్ పుష్పం మేధా పుష్పవాన్ పర్యావాన్ పశువాన్ భవతి చంద్రమా వా అవాం పుష్పం ఈ చేయి కింద కాసేపైకి అవాం పుష్పం లైట్ పట్టుకోండి సార్ దాన్ని ఒక్క పక్కది పర్యావాన్ పశువాన్ భవతి రెడీ సార్ రెడీ స్మైల్ స్మైల్ కళ్ళు వేయకండి మేడం రెడీ రెడీ అలాగే ఉన్నాను మీరు కూడా పట్టుకున్నాడు హ్యాండ్స్ పైన స్మైల్ మేడం రెడీ మేడం ఐస్ బ్లింక్ చేయండి రెడీ రెడీ స్మైల్ సార్ 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 ఐస్ బాగా బ్లింక్ చేస్తారు ఇద్దరు రెడీ రెడీ ఇద్దరు ఒకరు చూసుకున్నా ఒకసారి రెడీ రైట్ పెట్టండి ధన్యవాదాలు సార్ ఫస్ట్ టైం అది రైట్ మేడం చెరొకలకు వేసి జస్ట్ అట్లా ఒక్కసారి చూడరా మేడం ఒక్కసారి చూడండి మేడం పర్లేదు రెడీ సార్ మీరు హ్యాండ్ పెట్టేసి రైట్ ఒక్కసారి చూడండి మేడం పెట్టండి రెడీ ఒకసారి చూడండి మేడం రెడీ రైట్ రైట్ స్మైల్ మేడం రెడీ 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 సార్ కొంచెం బాబు దగ్గరకు ఉన్నాను రైట్ స్మైల్ సార్ రెడీ 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 మేడం కొంచెం రెడీ స్మైల్ రైట్ సార్ ఒకసారి నమస్కారం మేడం 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 మీద వేసుకుంటూ అలా చూడండి రెడీ స్మైల్ రెడీ కళ్ళు మీద మేడం రెడీ రెడీ
రెడీ సార్, రెడీ సార్, స్మైల్, రెడీ 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 రెడీ. ఓకే రైట్. ఒక్కసారి మీరు కొద్దిగా స్మైల్ మేడం, రెడీ స్మైల్. కొంచెం దగ్గరకు ఉండండి, బాబు దగ్గరికి. రైట్ మేడం, మీరు రెడీ స్మైల్ మేడం, రెడీ 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 రైట్. నువ్వు రెడీ 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 మేడం, రెడీ స్మైల్ రైట్. భవజతమంతం భవజతమైశ్వర్యం భవతి సర్వజంతి దీర్ఘమాయో సతతస్య సన్మంగళాని భవంతో నిత్యస్య నిత్యమంగళాని భవంతి మనస్యార్థారాజోగ సత్ర సర్వకార దిగ్విజయత అనుకూలత తపసిద్ధిరస్తు అస్యే మాసి పానిక సమయ సకలకాల దిగ్విజయత అనుకూలతాస్తు తద్వారా అన్యో దాంపత్యో సుఖజీవనయోగత వసిద్ధిరస్తు దేవానస్య మనస్సంకల్ప సిద్ధిరస్తు మనోభీషదాతరస్తు తద్వారా ఏమానస్య ఆత్మార్గం వంశాభిరస్తు. ఇప్పుడు ఒకసారి అలా చూడండి మేడం, ఇద్దరు రెడీ స్మైల్ రైట్. నిలబడండి రైట్ స్మైల్ రెడీ రెడీ రైట్. సార్ ఒక్కసారి ఇలాగా మేడం, చిరొకరు రైట్ రెడీ 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 మేడం, మీరు కొంచెం తల సగ్గాను మేడం. చలో రెడీ మేడం, స్మైల్ రెడీ రెడీ రెడీ. మేడం తీసుకుని చూడండి అలా వచ్చేయండి రైట్ రెడీ రెడీ. చిన్న రెడీ స్మైల్. ఇందాక నేను చెప్పాను కదండీ! ఇంకొక సైడ్ లవ్ టుగెదర్ అని ఉంటుందని. ఇక్కడైతే తిప్పి అలా అయితే వీడియో తీసాము ఎట్ ద ఎండ్ లాస్ట్‌లో. అండ్ ఇవండి మా ఎంగేజ్‌మెంట్ రింగ్స్. ఇక్కడ చూసారు కదా! లవ్ టుగెదర్ అని కనిపిస్తుంది. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.